హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ వైబ్స్ ఓన్లీ. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుండి పార్ణశాల వెళ్ళే దారిలో భద్రాచలంకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినీ అరుణాచలం గురించి తెలుసుకుందాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం విశిష్టత ఏమిటంటే ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉన్నాయి. అంతేకాదు, ఒకే లింగం మీద స్ఫటికలింగం, సహస్రలింగాలు కలిసి ఒకే లింగం మొత్తం 1007 లింగాలు, ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి. కాశీక్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్రలింగాల దర్శనం జరుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రాంతాల్లో స్వామివారు ఎలా స్వయంగా ఉద్భవించారో అదేవిధంగా ఈ క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. అద్దాల మండపం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో భగవన్ రమణ మహర్షి. ఆయన తమిళనాడులోని అరుణాచలంని పరమ పవిత్రంగా భావించి తన జీవితాన్ని అక్కడే గడిపారు. ఇక్కడ మీరు చూస్తున్న లింగాలన్నింటినీ బ్రహ్మసూత్రపు లింగాలు అంటారు. ఇవి కూడా 1008 లింగాలు ఉన్నాయి. ఇక్కడ ఈ బ్రహ్మసూత్రపు లింగాలతో పాటు చాలా శివలింగాలు కూడా ఉన్నాయి. అవి అగ్నిలింగం, వాయులింగం, యమలింగం, జలలింగం, శ్రీపాదలింగం, ఇలా రకరకాల లింగాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఆంజనేయ స్వామి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, గణపతి మరియు సప్తమాతృకల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది చూసారా, ఇది నైరుతి లింగం. ఇలా మనం వెళ్ళాలి లోపలికి. ఇది సూర్యలింగం. ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. మనం వెళ్తూ ఉంటే దారిలో ఇవన్నీ దేవుళ్ళ విగ్రహాలు మనకి కనిపిస్తాయి. మేము వెళ్ళిన రోజు ఇక్కడ వర్షం వస్తుంది. చూస్తున్నారు కదా, వర్షం కూడా కనిపిస్తుంది. చూడండి, వర్షంలోనే మొత్తం తడిచిపోయాము. నేను మా పాప వస్తున్నాము. చూసారా, ఇక్కడ సూర్యలింగం కనిపిస్తుంది. చూసారా, ఈ దారంతా కూడా బ్రహ్మసూత్రపు లింగాలతో ఉంది. ఇక్కడ కూడా శివుడి విగ్రహం, ఐశ్వర్యేశ్వర స్వామి. ఇక్కడ చూసారా, వరుణలింగం. ఇక్కడ మనకు మోక్షద్వారం కూడా తమిళనాడులోని అరుణాచలం లాగా ఇక్కడ కూడా మనకి మోక్షద్వారం ఉంటుంది. చూసారా, ఇది మోక్షద్వారం. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే మోక్షద్వారం కూడా ఉంది. మనం అటు నుంచి ఇటువైపుకి వస్తే మోక్షద్వారం, నంది విగ్రహం కనిపిస్తుంది మనకు. మేము వెళ్ళిన రోజు వర్షం రావడం వల్ల ఎవరు మనుషులు కూడా ఎక్కువగా రాలేదు ఆ రోజు. చూసాను, మా హస్బెండ్ మోక్షద్వారం నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ మా పాప ఆంజనేయ స్వామిని చూసి ఆంజనేయ స్వామి అని చెప్తుంది మాకు. చూసారు, ఇది చంద్రలింగం.
ఫస్ట్లో చెప్పాను కదా నేను సప్తమాతృకల విగ్రహాలు, ఇది సప్తమాతృకల విగ్రహాలు. ఇక్కడ వర్షంలో ఉంది కదా, ఇది శ్రీపాదలింగం. కానీ ఇక్కడ చాలా బాగుంది, ఫ్యామిలీతో విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మన పిల్లలకు ఈ లింగాలు అన్నీ చెప్పొచ్చు మనం. చూసారా శ్రీపాదలింగం. ఈ దేవుడు భూతనారాయణుడు. ఇది ఉత్తర ద్వార దర్శనం. శివముక్కోటి రోజు ఇటువైపు ద్వారం ఓపెన్ చేస్తారు. శివ విగ్రహాలు, శివలింగాలు ఉన్నాయి. ఇది చూసారా అద్దాల మండపం. నేను ఫస్ట్ చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం ఉంటుందని చెప్పి. ఇది అద్దాల మండపం. ఇది కూడా ఒక శివలింగం. చూసారా శివుడు. గణపతి విగ్రహం. మేము మెయిన్ ప్రధాన లింగాన్ని వీడియో తీయడానికి అక్కడ మనకు పర్మిషన్ లేదు, సో మేము ఆ వీడియో తీయలేదు. మనకి ఎంట్రన్స్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ కనబడుతుంది. ఇక్కడ నుండి అరుణాచలం నుండి భద్రాచలంకు వెళ్ళే దారి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే like, share and subscribe to our channel Lucky Vibes Only.